బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చెన్నైలో విశాఖపట్నానికి చెందిన యువకుడు, ఇంకా చెప్పాలంటే అనకాపల్లికి సంబంధించిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. చెన్నైలోని ఓ బిల్డింగ్ దగ్గర విగతజీవిగా కనిపించాడు నవీన్. 8 ఫ్రెండ్స్తో కలిసి టూర్కు వెళ్లాడు నవీన్. బిల్డింగ్ పై నుంచి పడి నవీన్ మరణించినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నవీన్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ కుటుంబీకులు ఆరోపించడం జరుగుతోంది. వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించాడు నవీన్. నవీన్ బస్ టికెట్లో యువతి, ఆమె తల్లి పేర్లు కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం నవీన్ కుటుంబం ఆరోపిస్తోంది. ఘటనా స్థలంలో ధ్వంసమై ఉన్న నవీన్ మొబైల్ ఫోన్కి సంబంధించి కూడా ఆ కుటుంబం మాట్లాడుతోంది. యువతి కుటుంబమే నవీన్ను చంపేసిందని చెప్పి బంధువులు ఆరోపించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం నవీన్ మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చెన్నైలో ఇటు అనకాపల్లికి చెందిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన ఒకసారిగా విషాదాన్ని నింపింది. చెన్నైలో ఓ బిల్డింగ్ దగ్గర విగతజీవిగా కనిపించాడు నవీన్. 8 ఫ్రెండ్స్తో కలిసి టూర్కు వెళ్లాడు చెన్నైకి నవీన్. బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నవీన్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబీకులు ఆరోపించడం జరుగుతోంది. వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించాడు నవీన్ బస్ టికెట్లో యువతి, ఆమె తల్లి పేర్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో ధ్వంసమై ఉంది నవీన్ మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అక్కడ పగిలిపోయి ఉండడం, ధ్వంసమైపోయి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నవీన్ని ఎవరైనా చంపేశారా, లేకపోతే బలవన్ మరణానికి పాల్పడ్డా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏవైనా ఉన్నాయా? ప్రేమ వ్యవహారమే కారణమా, లేకపోతే ఇంకా ఎటువంటి కారణాలున్నాయి? ఇటు కుటుంబం మాత్రం ప్రేమ వ్యవహారమే కారణమంటూ ఆరోపించడం జరుగుతోంది. నవీన్ మృతికి కారణమేంటి? నవీన్ ఎలా చనిపోయాడు? ఇటు బలవన్ మరణమా, లేకపోతే ఎవరైనా చంపేశారా? ఒకవేళ ఎవరైనా చంపేసే అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో జరిగితే అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే నవీన్ చనిపోయాడనేది కుటుంబీకుల వెర్షన్. అంటే నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటు యువతకి సంబంధించిన కుటుంబీకులు చంపేసినట్లుగా వాళ్ళ ఆరోపణలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, నవీన్ మరణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఎవరెవరిని అనుమానితులకి భావించడం జరుగుతుంది పోలీసులు? సచిన్, ఇది ఈ రెండు మొత్తం అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ ఘటన. ఇది అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం. ఈ ఎవరైతే మృతులున్నారో నవీన్ది. అయితే అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం వెంకటాపురంలో అయితే ఈ అమ్మాయి ఎవరైతే మాజీ సర్పంచ్ కుమార్తె రూప ఈ నవీను ప్రేమించుకోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆమె తల్లి చెన్నైకి పిలిపించి హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇద్దరు అరుణాచలంలోని పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. ఎవరైతే ఈ రూప, ఆమె తల్లి చిన్ని. అయితే ప్రధానంగా మనం వివరాల్లోకి వెళ్తే సచిన్, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలానికి కాశీపురం గ్రామానికి చెందిన యువకుడు ఈ అరుణాచలంలో హత్యగా అని అనుమానించే వ్యక్తి. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా జరిగింది ఏంటంటే అనకాపల్లి దేవరాపల్లి మండలం కాశీపురం పరువు హత్య అయితే ఇది ఈ నేపథ్యంలో అయితే కేసు అయితే నమోదు చేశారు. గ్రామానికి చెందిన డెక్క నవీన్ 23 సంవత్సరాలు ప్రేమ వ్యవహారంపై పథకం ప్రకారం పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తీసుకెళ్లి హత్య చేశారన్న ఘటన స్థానికంగా అయితే ఉధృతం రేపుతోంది. మృతుడు నవీన్ నేషనల్ అథ్లెటిక్ క్రీడాకారుడు. ప్రస్తుతం అచ్యుతాపురం సమీపంలో ప్రైవేట్ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం తన స్నేహితుడికి ఈ చెన్నై వెళ్తున్నాను, తిరుమలై వెళ్తున్నట్టు ఫోన్ అయితే చేసి వాళ్ళ ఫ్రెండ్కి అయితే తెలిపాడు నవీన్. అయితే బుధవారం ఉదయం వరకు ఫోన్ లో మాట్లాడినప్పటికీ రాత్రి 9:30 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వచ్చింది. అయితే జనరల్ గా ఛార్జింగ్ అయిపోయిందా అని చెప్పి అనుకున్నారు నవీన్ ఫ్రెండ్. అయితే గురువారం ఉదయం ఆ అమ్మాయి ఎవరైతే ప్రియురాలు ఉందో ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఓ యువకుడు కాల్ చేసి నవీన్ చనిపోయాడు అని కుటుంబ సభ్యులకి అయితే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సత్యం, శివరామకృష్ణ, ఇక్కడ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోపణల గురించి మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం నవీన్ కి సంబంధించి కుటుంబం ఏమంటోంది అంటే వెళ్లే ముందు ఏమని చెప్పాడు, ఆ తర్వాత ఘటనకు సంబంధించి అనుమానం బలం చేకూర్చేలా ఇప్పుడు నవీన్ కుటుంబం ఏమంటోంది? యాక్చువల్ గా నవీన్ ఎవరైతే ఉన్నారో నవీన్ అయితే చెన్నై అరుణాచలం అయితే కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్ గా అయితే బయలుదేరాడు. మేబీ సర్పంచ్ కుమార్తె ఎవరైతే ఉందో రూప అమ్మాయి రమ్మందో లేదంటే అమ్మాయి తల్లి పిలిపించిందో మొత్తానికి
జస్ట్ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నేను ఇలా అరుణాచలం వెళ్తానని చెప్పడం అయితే జరిగింది సచిన్. అయితే ఈ నేపథ్యంలో వెళ్ళి హత్యగా అనుమానం అయితే తావతీస్తుంది. అక్కడికి వెళ్ళి చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కుమార్తె రూప ఆ అమ్మాయి ఫోన్ నుంచే వీళ్ళ కుటుంబ సభ్యులకు ఒక యువకుడు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చనిపోయాడు, చెన్నై అరుణాచలంలో చనిపోయాడు అని చెప్పి సమాచారం ఉండడంతో అయితే ఇది ఈ ప్రేమ వ్యవహారం ఈ నేపథ్యంలోనే చంపేశారా అని చెప్పి కుటుంబ సభ్యులైతే అనుమానం అయితే రేపుతున్నారు. అయితే ఇది కుటుంబ సభ్యులైతే మటుకు ప్రధానంగా ఇది పరువు హత్య కింద అయితే వీళ్ళు అనుమానించి కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ లో బాడీని అయితే ఇక్కడ తరలించి వీళ్ళు దహన సంస్కారం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పరువు హత్య కింద అయితే మొత్తం అందరూ అనుమానిస్తున్నారు సత్యం. రైట్ శివరామకృష్ణ, ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే యువతి ఉందో యువతి కుటుంబం ఏమంటోంది? మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి నవీన్ ప్రేమ వ్యవహారానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో యువతి కుటుంబం వర్షన్ ఏంటి? అయితే వెంకటాపురం మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ రూప అమ్మాయి కుమార్తె రూప అమ్మ తల్లి ఈ చెన్నైలో వాళ్ళు పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే ఈ మాజీ సర్పంచ్ కూడా అప్ స్కాన్ లో ఉన్నారు. ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరు లేరు. మొత్తానికి ఈ డెడ్ బాడీని కూడా అంబులెన్స్ లో పంపించడం అయితే జరిగింది. ఈ నవీన్ స్నేహితులు అయితే ఆ డెడ్ బాడీని రిసీవ్ చేసుకునేది శివరామకృష్ణ ప్లీజ్ కంటిన్యూ. అది ఆ నేపథ్యంలో అయితే మృతుడు డెడ్ బాడీని అయితే స్నేహితులు అయితే తీసుకొచ్చి దహన కార్యక్రమం అయితే చేసిన తర్వాత వీళ్ళు అయితే అనుమానం అయితే వచ్చి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఎవరైతే అనుమానిస్తున్నామో ఆ అమ్మాయి ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి అయితే మటుకి చెన్నై పోలీసు అదుపులో అయితే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ పోలీసులు ఇంటిమేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత మొత్తం విషయం బయటపడే అవకాశం అయితే ఉంది. ఏదైనా నవీన్ కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆ మృతుడు కుటుంబ సభ్యులు అయితే మధ్య అనుమానం అయితే రేపి వీళ్ళు కేసు పెట్టడం అయితే జరిగింది సచిన్. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు విశాఖపట్నంకి సంబంధించి మరి ముఖ్యంగా అనకాపల్లి యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. చెన్నైలోని ఓ బిల్డింగ్ దగ్గర విగత జీవిగా కనిపించాడు నవీన్. 8 ఫ్రెండ్స్తో కలిసి టూర్కు వెళ్లాడు నవీన్. బిల్డింగ్ పై నుంచి పడి నవీన్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నవీన్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని ఆ కుటుంబీకులు ఆరోపించడం జరుగుతోంది. వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించాడు నవీన్. బస్ టికెట్లో యువతి ఆమె తల్లి పేర్లు కూడా ఉన్నాయి.